జోర్జార్గా సాగుతున్న గత ప్రభుత్వం ఎమ్మెల్సీ కవిత, ఈరోజు మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా మంత్రి సీతక్క గారు అయితే అందుకోవడం జరిగింది. మరి ఆ ముచ్చట్ని చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాము. పూలే విగ్రహంపై 10 ఏళ్ళు అడగలే, ఇప్పుడు అడుగుతున్న అసెంబ్లీలో పెడతారా లేదా 12న ధర్నా చౌక్లో మహాధర్నా చేస్తాం. ప్రభుత్వం ప్రోగ్రాంకు ప్రియాంకను ఎట్లా పిలుస్తారు ఎమ్మెల్సీ కవిత? మరి ప్రభుత్వం ప్రోగ్రామానికి ఎట్లా పిలుస్తారు ఎమ్మెల్సీని చెప్పడం జరిగిందిగా. వారి ఆశీస్సులతోటి గెలిచారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, అంతేనే కాదా? మరి వారిని పిలవకుంటే ఇంకెవరిని పిలుస్తారు? బీసీలు మీకు ఇప్పుడు యాదికొచ్చిండ్రా? మరి కొండా సురేఖ గారు మీ యొక్క ప్రభుత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ నాయకులకు ఎంతమందికి సీట్ ఇచ్చారు మీరు చెప్పండి? ఎంతమందికి ఎమ్మెల్యే పదవులు ఇచ్చారు? ఎంతమందికి ఈసారి ఎంపీ పదవులు ఇవ్వాలని చూస్తున్నారు? మీరు దీనికి సమాధానం చెప్పాలి. ముందు నీ అన్నని దించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీసీని చేయి. భద్రాద్రి రాముడికి నీ అన్న కొడుకు ఏ హోదాలో పట్టు వస్త్రాలు ఇచ్చిండు? కవితకు మంత్రి కొండా సురేఖ కౌంటరు. గత ప్రభుత్వంలో దింపుడు కాదు కొండా సురేఖ మంత్రి గారు. మీ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నప్పుడు బీసీ వారికి అధికారం ఇవ్వండి, బీసీ వారికి మంత్రి పదవిని హోదాని ఇవ్వండి, బీసీ వారికి ఎమ్మెల్యే పదవిని హోదా ఇవ్వండి, బీసీ వారికి ఎంపీ పదవి హోదా ఇవ్వండి. మరి ఇప్పుడు ఇవ్వాల్సింది పోయి గత ప్రభుత్వం ఓడిపోయిన ప్రభుత్వంతో మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ని దింపేసి బీసీ నాయకుడిని పెడదామంటే ఇది ఎంత వాస్తవానికి కరెక్టు? మంత్రి కొండా సురేఖ గారు సచ్చిన పామును సావి కొట్టడం కరెక్ట్ కాదు. ఇది ఉన్న సభల్లోనే తేల్చి చెప్పుకోవాలి. సీతక్క, మంత్రి సీతక్క తెలుసు కదా, ప్రియాంక కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. మన రాష్ట్రం వాళ్ళని పట్టించుకోండి, మన రాష్ట్రం ఉన్న వారికి గౌరవం ఇచ్చుకోండి. ప్రియాంక ఎక్కడ, మనం ఎక్కడ? మన దుస్థితి ఏంది, వాళ్ళ దుస్థితి ఏంది? మంత్రి సీతక్క గారు, మీ యొక్క కాన్స్టిట్యున్సీలోనే ఎంతమంది ప్రజలు అవస్థలు పడుతున్నారో అది చక్కగా చూసుకోండి. ప్రియాంక గాంధీకును మళ్ళీ కవితగా లెక్కలు పుచ్చుకుంటున్నారు. మన ప్రజలు ఏ విధంగా ఉన్నారు, మన గ్రామాల్లోని కష్టాలు ఏ విధంగా భావిస్తున్నారో వాటిని పరిష్కరించండి సీతక్క గారు. ప్రజాధనంతో సొంత కుక్కలకు షెడ్లు కట్టించే అలవాటు మీది. వాంబో, ఇక్కడ సొంత కుక్కలకు షెడ్లు కుట్టించి మరి ఈ ప్రభుత్వంలోనే 30 కోట్ల రూపాయలు ఎవడైనా బాత్రూమ్కి ఉపయోగించుకుంటాడా? మరి మీ ప్రభుత్వమే కదా 30 కోట్ల రూపాయలు బాత్రూమ్లకు ఉపయోగించుకున్నారు. 20 కోట్ల రూపాయలు దోమలు రాకుండా జాలీలు కొట్టించడానికి వచ్చారు. ఓడినమ్మా, ఆ జాలీలు ఏందో మరి నాకు కూడా తెలియడం లేదు. 20 కోట్ల రూపాయల జాలీలు కూడా ఉంటాయట. మా సైడ్ అయితే 200కి స్క్వేర్ ఫీట్ జాలీలు దొరుకుతున్నాయి, 4x4 జాలీలు దొరుకుతున్నాయి. మరి మీ కాడ ఏందో మరి కోట్లు ఏదైనా ప్రొఫెషనల్గా తెచ్చి గత ప్రభుత్వాన్ని విమర్శించుడు కాదు. మీరు ఇప్పుడు సమాధానం చెప్పుకోవాలి. 5,400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏం చేశారు మీరు చెప్పాలి. ఇప్పుడు ఎమ్మెల్సీ కవితపై మంత్రి సీతక్క ఫైర్. ఏం ఫైర్ వేసుకున్నా, ఏం కాల్చుకున్నా ఏం కుదరని పని. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది. సీతక్క గారు కాపాడుకోండి. మీ యొక్క నియోజకవర్గంలోనే మీకే వ్యతిరేకత ఉంది, దాన్ని చక్కగా చూసుకోండి సీతక్క గారు. ప్రభుత్వంపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరిక. ప్రజాప్రభుత్వమా ఓరి నాయుడో, ప్రజాప్రభుత్వం అట. యాడ చూసిన లోల్లి, యాడ చేసిన ధర్నా, యాడ చేసిన సావు గోసలు, యాడ చూసినా కూడా మళ్ళీ వలస ప్రాంతాలకు ఎక్కించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరాగాంధీని తీసుకొచ్చారు. మళ్ళీ ఇందిరమ రాజ్యాన్ని, పురాతన 60 ఏళ్ల కింద ఉన్న ఇందిరమ రాజ్యాన్ని మళ్ళీ తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. అందులో దానికి ఒత్తాసు పలుకుంటూ వచ్చారు ఈ V6 మీడియా వాళ్ళు. అదేవిధంగా కొండా సురేఖ, మళ్ళీ సీతక్క మన మంత్రి సీతక్క. మరి ప్రజల సమస్యలు మీకు కానరావడం లేదా మంత్రి సీతక్క గారు? ఏమనంటే ప్రభుత్వం నెలకొల్పడి కొన్ని రోజులు అయిందని మాట్లాడుకుంటారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొన్ని నెలలు అయినప్పటికీ 1000 కోట్ల రూపాయలు ఎందుకు తీసుకొచ్చారు? 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు? 1000 కోట్ల రూపాయలు ఈరోజు అవస్థలు పడుతున్న రైతాంగం వారికి, విద్యార్థులకు, అదేవిధంగా గవర్నమెంట్ జాబర్లకు ఎవరికి ఇవ్వకుండా 5,400 కోట్ల రూపాయలు ఏం చేశారని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మరి దాని గురించి ఈ V6 మీడియా రాయదే, దాని గురించి మంత్రి సీతక్క చెప్పదు, మంత్రి కొండా సురేఖ కూడా చెప్పదు. ఏదో ఇద్దరు సింహాలను ముందు పెట్టేశాం మేము, ఇక ఏమైనా ఉంటే వాళ్ళే చూసుకుంటారు అన్నట్టుగా ప్రచారానికి దిగితే ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు చూసుకుంటా ఊరుకోరు. మీ కుర్చీలు కూలిపోయేదాకా వంచి కొడతారు.